అక్టోబర్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 రాశులు 2 సార్లు బుధుడు సంచారంతో తిరగటం వల్ల ఈ రాశులకైతే పట్టిందల్లా బంగారమే అవుతుంది. సో ఈ రాశులు ఏమనుకుంటే జరిగి తీరుతుంది. బుధుడు ఉదయిస్తుంటాడు 2వ తేదీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఆ రాశులు ఏంటనేది చూద్దాం. మొదటగా తులారాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అలాగే సంపద కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో విపరీతమైన సంతోషం ఉంటుంది. కెరియర్ పరంగా మంచి అవకాశాలు కూడా వీళ్ళకు తలుపు తడతాయని చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అన్ని పనుల్లో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. కెరియర్లో పైకి ఎదగడానికి అవకాశాలను వినియోగించుకోవాలి. ప్రేమ సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి. పనిలో ఉండే అడ్డంకులను సులువుగా అధిగమిస్తారు. వ్యాపారంలో ఉన్న సవాళ్లను కూడా చాలా సులువుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళైతే అధిగమించే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఇక మేషరాశి వాళ్ళకు కూడా ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి ఒంటరిగా ఉండే వ్యక్తుల జీవితాల్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బుతో పాటు తిరిగి రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో చేతికొస్తుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే కుటుంబం నుంచి ఈ రాశి వారికి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి రాబడిని అందుకుంటారు. ఒక రకంగా వీరికి సమయం ఒక వరం అని చెప్పుకోవాలి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా సంపాదిస్తారు. పిల్లల కెరియర్కి సంబంధించి మంచి పురోగతి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే అక్టోబర్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.